మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టడం. ఈ తేదీల్లో పుడితే తండ్రికి తిరుగులేని అదృష్టం. హిందూ సాంప్రదాయంలో మొదటి సంతానంగా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అడుగుపెట్టిందని అంటాం. అయితే సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు వారి తండ్రి జీవితాన్నే మార్చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఆ లక్కీ తేదీలేమిటో ఇక్కడ చూద్దాం. సూర్యుడి ప్రభావం 1, 10, 19, 28 తేదీలు. ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నంబర్ 1 పరిధిలోకి వస్తారు. వీరికి సూర్యుడు అధిపతి. లాభాలు: వీరు పుట్టిన తర్వాత తండ్రికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్న తండ్రులకు కూడా ఈ పిల్లలు అదృష్టదేవతలుగా మారుతారు. గురుగ్రహ ఆశీస్సులు 3, 12, 21, 30 తేదీలు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నంబర్ 3 కిందకు వస్తారు. వీరికి బృహస్పతి లేదా గురువు అధిపతి. లాభాలు: ఈ అమ్మాయిలు అడుగుపెట్టగానే తండ్రికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఆస్తి తగాదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా తండ్రికి అత్యున్నత స్థాయి లభిస్తుంది. బుధుడి కటాక్షం 5, 14, 23 తేదీలు. 5, 14, 23 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నంబర్ 5 కిందకు వస్తారు. బుధుడు వ్యాపారానికి కారకుడు. లాభాలు: ఒకవేళ తండ్రి వ్యాపారం చేస్తుంటే ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఆ బిజినెస్ అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది. కొత్త అగ్రిమెంట్లు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. తండ్రి ఆర్థిక స్థితి కోటీశ్వరుల స్థాయికి చేరుకుంటుంది. శుక్రుడి యోగం 6, 15, 24 తేదీలు. ఈ తేదీల్లో పుట్టినవారు నంబర్ 6 కిందకు వస్తారు. వీరికి శుక్రుడు అధిపతి. లాభాలు: శుక్రుడు భోగభాగ్యాలకు చిహ్నం. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల వల్ల తండ్రికి కొత్త ఇల్లు లేదా వాహనం కొనే యోగం పడుతుంది. కుటుంబంలో విలాసవంతమైన జీవితం మొదలవుతుంది. ఈ అమ్మాయిలు తమ తండ్రిని అమితంగా ప్రేమిస్తారు. ముఖ్య గమనిక: ఇవి కేవలం సంఖ్యాశాస్త్ర నిపుణుల విశ్లేషణలు మాత్రమే. వీటిని స్ఫూర్తిగా తీసుకోండి, కానీ కష్టపడటం మరియు బాధ్యతాయుతంగా ఉండటమే ఏ మనిషికైనా నిజమైన విజయాన్ని అందిస్తుంది.